టాలీవుడ్ నటి కల్పిక చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఆమెపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. గత నెల 29 ప్రిజం పబ్ లో బిల్ పే చేయకుండా పబ్ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని, తన సిబ్బందిని బూతులు తిట్టడంతో పాటు బాడీ షేమింగ్ కూడా చేసిందని, ప్లేట్స్ విసిరేయడం జరిగిందంటూ పబ్ యాజమాన్యం పోలీసులకి కంప్లైంట్ చేయడంతో ఆమెపై 324, 325, 351 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బర్త్డే కేక్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా సిబ్బందిని కల్పిక బూతులు తిట్టిందని పబ్ యాజమాన్యం ఆరోపించింది. ఇదిలా ఉంటే గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్ లో బర్త్డే వేడుకలు నిర్వహించారని, బర్త్డే కేక్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా పబ్ సిబ్బంది తనపై దాడి చేశారని కల్పిక తెలిపింది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో తన పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించి బూతులు తిట్టారని, తనకు సారీ చెప్పాలంటే పబ్ బయట కల్పిక వాగ్వాదానికి దిగింది. ఇక ఇప్పుడు కల్పికపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత నెల 29న కల్పిక బర్త్డే కావడంతో తన ఫ్రెండ్స్ కి ప్రిజం పబ్ లో పార్టీ ఇచ్చింది. బర్త్డే కేక్ విషయంపై పబ్ నిర్వాహకులకి కల్పికకి గొడవ జరిగింది. ఆ వీడియో నెట్టింట రిలీజ్ అయింది, వైరల్ అయింది. ఇప్పుడు ఇదే విషయంపై పబ్ యాజమాన్యం కంప్లైంట్ తో గచ్చిబౌలి పిఎస్ లో కల్పికపై కేసు నమోదైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, యశోద వంటి సినిమాలో కల్పిక నటించి మంచి పేరు సంపాదించుకుంది. కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించింది. కానీ కొన్నాళ్ల క్రితం వరుసగా వివాదాలు చిక్కుకున్న కల్పిక ఇప్పుడు ఈ పబ్ వివాదంతో మరోసారి వార్తలో నిలిచింది.